బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యములు మరి సామ్స్ చాప్టర్ 62లో కొన్ని, తర్వాత కంటిన్యూషన్ చాప్టర్స్లో కొన్ని చూసుకుందాము. మొదటిగా సామ్స్ చాప్టర్ 62 వర్సెస్ 10 and 11. Put no trust in extortion, set no vain hopes on robbery. If riches increase, set not your heart on them. Once God has spoken, twice have I heard this, that power belongs to God. బలాత్కారమందు నమ్మిక ఎంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. బలాత్కారంలో కొంతమంది నమ్మిక ఉంచుతారు. బలాత్కారంగా డబ్బు సంపాదించుకోవటం, దోచుకుంటా అనేటటువంటి పని చేస్తూ గర్వపడటం, ధనము ఈ రకంగా హెచ్చినా కానీ ఎక్కువ ఈ రకమైనటువంటి ధనం ఈ రెండు వేస్లో, అంటే బలాత్కారం చేసి దోచుకుంట చేత ధనం సంపాదించి దాన్ని ఎక్కువ చేసుకున్నా కానీ చూసేటటువంటి నీవు ఎదుటివానికి ఆ రకమైనటువంటి ధనం ఉన్నా కానీ నువ్వు లక్ష్య పెట్టవద్దు, భయపడద్దు. మరి దాని గురించి నువ్వు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ రకంగా వచ్చినటువంటి ధనం ఆ రకంగానే మాయమైపోతుంది అని దీని మీనింగ్ అన్నమాట. అది రీజనబుల్గా మంచి పద్ధతిలో సంపాదించిన ధనమే శాశ్వతంగా ఉంటుందంట ఎవరికైనా దేవుడు చెప్తున్నారు. మరి రకరకాలైనటువంటి ఫ్రాడ్స్ చేసి సంపాదించినటువంటి ధనము ఆ రకరకాలుగానే పోతుంది, కానీ వాళ్ళ దగ్గర శాశ్వతంగా ఉండదు అని మీనింగ్. ప్రియమైన వారలారా, బలము తనదని దేవుడు ఒక మారు చెప్పి సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. బలం ఎవరికి చెందింది అంటే దేవునికి చెందింది. సర్వశక్తిమంతుడు, ఆయన ఏది చేయాలైనా సరే దేవుడు మాత్రమే చేయగలుగుతారు. మిగతావన్నీ కూడా అశాశ్వతమైనవి.